హాయ్ అన్న, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ అనదర్ వ్లాగ్. మీరు చూస్తున్నారు ఇంజనీరింగ్ లైఫ్ ఇన్ పారుల్ అనే ఛానల్ నుంచి. ఇప్పుడే ఈరోజు సండే కదా, కంటెంట్ ఏం లేదు చేద్దామంటే మా రూమ్మేట్స్ బయటికి పోదామన్నారు. ఇట్లనే ఆక్టేన్ పిజ్జాకి వెళ్తున్నాం. ఇదిగో వీళ్ళిద్దరు మా రూమ్మేట్స్, వీళ్ళిద్దరు. ఇప్పుడిప్పుడే రూమ్లోంచి అయితే బయటకు వచ్చేసినాం. బయటకు వచ్చేసి ఆటో ఎక్కినాక అక్కడికి వెళ్ళినాక చూపిస్తాం మీకు అక్కడ ఏమేమి ఎట్లెట్లున్నదా అని. రోడ్డు మీదకి అయితే వచ్చేసాం. అదిగోండి అదే పారుల్ హాస్పిటల్. బస్సు కూడా వచ్చేసింది టైంకి. ఒక 10 minutes ఆగాం ఇక్కడనే. ఇదిగో వీళ్ళు ముగ్గురు మా ఫ్రెండ్స్, ఫస్ట్ వెళ్ళేవాళ్ళు. లోపలికి అయితే ఎక్కేసాం. ఈ గుజరాత్ బస్సులు ఇట్లనే ఉంటాయి, ప్లాస్టిక్ సీట్లు ఉంటాయి అన్నిట్లల్లా. బస్సు అయితే దిగామన్నా ఇప్పుడే. ఇక్కడ వరకే ఉంటుంది. ఇది ఇల్లే మా ఫ్రెండ్స్ ముగ్గురు. ఇక్కడ ఆగుతాయి. ఒకవేళ ఆటోలో వచ్చినామంటే ఆటోలో ఇక్కడనే ఆగుతాయి. అంటే అది అక్కడ అవి కనిపిస్తున్నాయి గ్రీన్ ఆటోలు. అవి పెద్ద ఆటోలు అయితే అటు పోనివ్వరు. అటు సిటీలోకి వచ్చేటప్పుడు వస్తాయి లోపల నుంచి, కానీ వెళ్ళేటప్పుడు పోనివ్వరు. వాళ్ళు ఆపేస్తారు అక్కడ. వీళ్ళు ఏదో రూల్ ఉన్నది కావచ్చు. అంటే ఆటో వాళ్ళది ఇట్లా లోపల పోవాలంటే చిన్న ఆటోలే పోతాయి. ఇదే బృందావన్ చౌకడి. ఇక్కడ నుంచి ఇటు సైడ్ లెఫ్ట్లో ఒక 300 to 400 meters వరకు నడవాల్సి ఉంటుంది. జస్ట్ ఒక 5-10 minutesలో అక్కడ రెస్టారెంట్ వరకు అయితే వెళ్ళిపోతాం. ఇప్పుడే ఇక్కడ దీని ముందుకైతే వచ్చేసినాం, రెస్టారెంట్ ముందుకు. ఇప్పుడే ఎంటర్ అవుతున్నాం లోపలికి. దీంట్లో ఒకటే పెద్ద బిల్డింగ్లో ఒకటే 3-4 ఉంటాయి, 3-4 రెస్టారెంట్స్ ఉంటాయి. ఇక్కడ పిల్లలకి ప్లే జోన్ లెక్క, అంటే చిన్నది ఏదో ఇట్లా 1-2 అయితే ఆడుకోవచ్చు, పర్లేదు. ఇది గుడ్. ఆక్టేన్ అంటే ఇది ఇక్కడ పైన ఉంటుంది ఇటు సైడ్. రిఫ్రిజిరేటర్ షాప్, ఎలక్ట్రానిక్స్ షాప్ అయితే ఉన్నది. ఇవన్నీ ఏదైనా స్పెషల్ ఈవెంట్స్ ఉన్నప్పుడు ఇట్లా మనం ఈ రూమ్ని బుక్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా ఫుల్ రూమ్ని వెళ్ళాలంటే ఇటు నుంచి కూడా ఉంటుంది పైకి. వాళ్ళు అటు వెళ్తున్నారు, వెళ్దాం. ఇటు మెట్లు ఎక్కొచ్చు వెనకాలైనా. ఇక్కడైతే లిఫ్ట్ ఉంటుంది కావచ్చు. బుకింగ్ ఆఫీస్ ఇక్కడ. ఒకవేళ ఇది దీనికి ఒకవేళ మనం ఇటు మెట్లే, ఒకవేళ మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలన్నా బుక్ చేసుకోవచ్చు. సాటర్డే సండే మాత్రం ఏమవుతుందంటే బుకింగ్స్ ఉండవు అనమాట. సాటర్డే సండే రోజు ఇట్లా ఆఫ్లైన్లోనే వచ్చి నేమ్ రాయించుకోవాలి. అదే ఒకవేళ సాటర్డే సండే కాకుండా ఏదైనా మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, మనకిష్టం వచ్చినది. ఆక్టేన్ పిజ్జా. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం కదా, ఇక్కడ రాగానే ఇక్కడ ఫస్ట్ నేమ్స్ రాపియాలన్నమాట. ఎంతమంది వస్తున్నారు, వాళ్ళ పేర్లు, ట్యాక్స్. ఇప్పుడే ఇక్కడ పేమెంట్ అంటే ఇక్కడ ట్యాక్స్ ఇస్తారు ఒక్కొక్కరికి ఇలాంటివి. ఆ ట్యాక్స్ పెట్టుకుంటేనే లోపలికి వెళ్ళి ఉంటుంది. వెళ్ళేటప్పుడు ఐస్ క్రీమ్ పేమెంట్ ఇక్కడ చేయాల్సి ఉంటుంది. ఎంతమంది వచ్చారో వాళ్ళు ఏ తీసుకున్నారో, అంటే ఏ డిష్ తీసుకున్నారో అవన్నీ ఇక్కడ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఒకవేళ మనం ఆఫ్లైన్ అయితే ఒక ప్రైజ్ ఉంటుంది, ఆన్లైన్ అయితే ఒక ప్రైజ్ ఉంటుంది. ఆన్లైన్ కంటే ఆఫ్లైన్లోనే ఎక్కువ క్యాష్ కట్టాల్సి వస్తుంది. ఒకవేళ ఆన్లైన్లో అయితే ఎక్కువ క్యాష్ ఏం అవసరం లేదు. 100 varieties వరకు ఉన్నాయి లోపల. మొత్తం రైస్, కర్రీస్ కానీ ఇట్లా బ్రెడ్స్, బిస్కెట్స్ అన్నిటి మీద. ఓన్లీ వెజ్ ఇది. ఇంకా మా ఫ్రెండ్స్ ఒక 2 వస్తున్నారు. అక్కడ కౌంటర్ దగ్గర ఒక 2 ఉన్నారు, వాళ్ళిద్దరు మా ఫ్రెండ్స్. అందరికి ఫుల్ పొట్ట అయిపోయింది, నిండిపోయింది. సాగర్ అసలు మామూలుగా ట్రై చేస్తున్నాడు. ఏది కత్తులు పెట్టిండు ప్లేట్లో, ఏ కత్తులు పెట్టిండు. అయ్యా కావు అరే ఖానా కుచ్ బి మతలబ్ 6 to 9 వరకు. ఇంకా అందరు వస్తున్నారు, పోతున్నారు. వచ్చే వాళ్ళు వచ్చి తిని వెళ్ళిపోతున్నారు అందరూ. ఇంకా ఈ సర్వర్స్ అయితే వస్తారు, ఏం చెప్తే అది తెస్తారు. అంటే ఇట్లా పిజ్జాలు అయితే తెస్తారు. మామూలుగా అయితే అక్కడ కిచెన్లోకి వెళ్ళి పెట్టుకోవాలి. కిచెన్లో కెమెరా ఓపెన్ చేయనిట్లే, రికార్డ్ చేయనిట్లే వీడియో. అందుకని ఇందాకలా మధ్యలో అయిపోయింది వీడియో.
ఇట్లా ఖీచినా అరే భాయ్ తూ ఖీచినా భాయ్. ఇంకా అయిపోయింది. మా వాళ్ళు అయితే ఇట్లా ప్లేట్లు మారుస్తూనే ఉన్నారు. ఇక్కడ తిన్న ప్లేట్లు ఇక్కడనే వదిలిపెడుతున్నారు, పోతున్నారు, తెచ్చుకుంటున్నారు. ఇంకా సాగర్ అయితే ఆగుతలేదు. వచ్చిన కానీ నుంచి పిజ్జాలు బాగుతుండు. అది వస్తున్నారు మళ్ళీ ప్లేట్లు తీసుకొని. మన వాళ్ళు అయితే వచ్చారు. వీళ్ళు ప్లేట్లు చూద్దాం. ఒక్కోళ్ళు మంచిగా డెకరేట్ చేసుకుంటూ వచ్చారు. వీళ్ళు తింటున్నారు, అంతా పెట్టుకొచ్చుకున్నారు, రెడీగా ఉన్నారు. ఇది వీళ్ళ ఫుడ్. నేను కొత్త ఫ్రెండ్, వీళ్ళంతా హాస్టల్ ఫ్రెండ్స్. హాస్టల్లో రూమ్, సేమ్ రూమ్ అందరం. అయిపోయింది. ప్లేట్లో సగం తిని సగం ఇచ్చేస్తున్నారు. ఇట్లయితే ఫుడ్ చాలా వేస్ట్ అవుతుంది. మా వాళ్ళు వేస్ట్ చేస్తున్నారు. మీరు ఎక్కడైనా బ్రో ఫుడ్ వెళ్తే వేస్ట్ చేయొద్దు మేము అట్లా చెప్తున్నాం. అంటే మేము చెయ్యము. ఈసారి అయితే వాళ్ళిద్దరు చేసారు, చెప్పిన వాళ్ళకి ఫుడ్ వేస్ట్ చేయొద్దని. మీరు ఎక్కడన్నా వెళ్తే ఫుడ్ వేస్ట్ చేయకండి అన్న. ब्रो ब्रो बनाओ बनाओ निकुंज ब्रो मेरे लिए पानी पूरी। अरे बनाओ ना, प्याज 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 नहीं है तो बूंदी बूंदी डालो मेरे लिए। हाँ అది దోస్తాను. అది ఇదో వీళ్ళు వస్తున్నారు, వచ్చి ఏది కావాలంటే అది ఇస్తారు, పిజ్జాలు ఇట్లా. అరే मेरे वो क्या बोलते स्वीट स्वीट वाला कहाँ है? వచ్చిండ్రు, అంతా మంద పెరిగింది. పానీపూరి వేస్తున్నాం. సాగర్ కూడా చేసుకుంటున్నాడు మళ్ళీ పానీపూరి. పర్లే పర్లే బాగానే చేస్తున్నారు. ఇప్పుడైతే నీకు కొంచెం గ్లాసులు లేవు. అరే భాయ్ పూछना पूछना पूछना एक बार पूछ पूछ कमान कमान इंग्लिश इंग्लिश में हो जाएगा. अरे कमान कमान ब्रो ब्रो हीरो हीरो हीरो. अरे नहीं यार आप सच में कर सकते, कमान कमान. अरे करना है इंग्लिश में ब्रो ब्रो कमान कमान. अरे అయిపోయి తుస్సు బ్యాచ్ అయ్యా అంతలోకి వీడియో వచ్చేసిండు. వాడిని లేపుదాం అనుకున్నావు కానీ వీడియో వచ్చేసిండు. हो गया हाँ हो गया. మా వాళ్ళకి ఏం చేయాలో అర్థమవుతలే. ఇదో పిచ్చి పిచ్చి పనులు అన్నీ చేస్తున్నారు. వాటర్ బాటిళ్ళల్లో, చిన్న చిన్న వాటర్ బాటిళ్ళల్లో మిరిండా పోస్తున్నారు. మొత్తం ఆగం ఆగం ఉన్నది, ఆగం బ్యాచ్ మొత్తం. మన వాళ్ళు ఏదో పెట్టుకొని వచ్చారు ప్లేట్లో, చూద్దాం. మస్తు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇక్కడ 180 వెరైటీస్ ఉన్నాయి. అన్నీ వెజ్, ప్యూర్ వెజ్. నాన్ వెజ్ ఉండదు. నాన్ వెజ్ వెళ్ళాలంటే అది వేరే ఉంటుంది. బార్బిక్యూ అక్కడికి వెళ్ళాలి, ఒకరోజు వెళ్దాం. ఇక్కడ ఈ వాటర్ బాటిల్స్ అయినా, ఈ పెప్సీ బాటిల్స్ అయినా ఏవైనా ఫ్రీ, అన్లిమిటెడ్. అంటే అన్లిమిటెడ్ వస్తాయి. ఏంటంటే అన్నీ తాగినోడికి తాగినంత. అచ్చం ఇది తాగినా కానీ మళ్ళీ తినలేరు. ఇప్పుడు వెళ్ళా మళ్ళీ నేను కూడా వెళ్ళి దోశ వేసుకొని వచ్చా. మన దోశ, తెలుగు దోశ, ఒకటి మసాలా, ఒకటి ఉట్టి దోశ. మొత్తం ఫుల్ అయిపోయినది. ఇప్పుడు ఖాళీ లేదు. జస్ట్ మా పక్క టేబుల్ ఒకటే ఖాళీ ఉన్నది. మా పక్క టేబుల్ ఇది, ఈ పక్క టేబుల్ ఒకటి ఖాళీ ఉన్నది. అంతా ఫుల్ అయినాయి. వెళ్తాం మేము కూడా. ఇంకా అయిపోవచ్చింది, తింటాం. అందరు తింటాం అయిపోయారు. నేను ఒక్కనే ఉన్నా, నేను నారాయణ ఉన్నాం. అయిపోతుంది. తింటాం అయితే అయిపోయింది మొత్తం. ఫుడ్ అయితే తర్వాత నుంచి ఎవరు వేస్ట్ చేయలేదు. ఇంకా అయిపోయింది. అందరు లేచిరు, పోతున్నాం. మొత్తం మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు అయితే మేమే మస్తు డన్ కంప్లీటెడ్. ఇప్పుడే అయిపోయింది. మ్యాక్సిమం గంటన్నర సేపు కూర్చున్నాం. ఏం తిన్నామో ఏమో అర్థమవుతలే కానీ ఎప్పుడో ఫస్ట్ వచ్చినాం. ఫస్ట్ వచ్చి ఇప్పటివరకు లాస్ట్ వరకు ఉన్నాం. అంటే 6 to 9 వరకు ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 6:20 ఆ టైంలో వచ్చినాం. ఎగ్జాక్ట్గా 2 hours వరకు అవుతుంది. వచ్చినాం బయట. ఇక్కడ ఐస్ క్రీమ్స్ వీళ్ళది, ఆక్టైన్ వాళ్ళది. మన లోపల ఫోటోలు దిగుతున్నారు. ఐస్ క్రీమ్స్ మళ్ళీ తిన్నాక లోపల తిన్నా సరిపోతే మళ్ళీ లాస్ట్లో ఒక ఫైనల్ టచ్ అనమాట. అందరు వచ్చారు. ఇక మన వాళ్ళు కూడా అందరు బయటికి అయితే వచ్చేసారు. పైనుంచి వ్యూ ఇట్లా లోపలికి ఎట్లా ఇట్లున్నది. పిల్లలు ఆడుకుంటున్నారు కింద, చిన్న ప్లే స్టేషన్. అయిపోయినది. వీళ్ళు ఇంకా తిన్న సరిపోలేదు అనుకుంటా, ఐస్ క్రీమ్లు తింటున్నారు.
ఒక ఇదంతా ఇక్కడ ఏదైనా బర్త్డే పార్టీ చేసుకోనికి కానీ అంటే బర్త్డే సెలబ్రేషన్స్ అప్పుడు ఇక్కడ బాగుంటుంది. దీనికి స్పెషల్ రూమ్ ఉంటుంది అటు సైడ్ లోపల, అక్కడ దాంట్లో బాగుంటుంది. ఇక్కడ కింద గీగూడ్లో వెయిటింగ్ చూడండి అసలు ఎంతమంది ఉన్నారో. ఇదంతా వెయిటింగ్ లిస్ట్ అనమాట. ఇట్లా కూర్చున్న వాళ్ళంతా, వాళ్ళకి ఇంకా లోపల స్పేస్ లేక ఇట్లా బయట కూర్చున్నారు. ఫుల్ రష్ ఉన్నది. వీళ్ళు కూడా ఇంకా దీంట్లో కూడా ఆక్టైన్లోకి వస్తున్నారు. అయిపోయింది, అందరు తీసుకున్నారు. ఐస్ క్రీమ్లు కూడా తీసుకున్నారు. ఇంకా పోతున్నాం. ఒక్కొక్కటి సరిపోలే, రెండు తీసుకున్నారు. కొడుకులు లోపల తిన్నా సరిపోలేదు కావచ్చు. వీడు వాడిని గెలుగుతున్నాడు. వీడు పెద్ద దూలగాడు అంటే వీడు ఉంటాడు ఒకడు. ఇక్కడ వెయిటింగ్ ఉన్నది, పైన ఆక్టైన్ దాంట్లో వెయిటింగ్ ఉన్నది. బయట కొంతమంది ఉన్నారు. ఫోటోలు దిగండి. అయిపోయింది, ఇంకా వీటి పని అయిపోయింది. ఫస్ట్ ఈ చిరాకు వస్తుంది చేతికి పెట్టుకొని. ఇవైతే తీసేయాలి ఫస్ట్. వేసేసినాం. ఆక్టైన్ పిజ్జా అయిపోయింది. అందరికి ఫుల్ మజా వచ్చిందట. మొత్తం తింటాం సక్సెస్ఫుల్గా అయిపోయింది. మళ్ళీ రివర్స్లో నడుచుకుంటూ వచ్చేసాం. ఆటో ఎక్కుతున్నాం. ఇందులో మా వాళ్ళు పోయారు. వాళ్ళు లోపల ఉండేవాళ్ళు ఒక ముగ్గురు, వాళ్ళు వెళ్ళిపోయారు. మా వాళ్ళు మళ్ళీ ఆటో లెక్కనికి పోతున్నారు.